వాళ్ళకు పెయింట్ వేయించినంత ఈజీ కాదు ఇది, సరేనా? నాకు పంచలేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందనారెడ్డి. హే గైస్ చెప్పు వాళ్ళకి. హే గైస్, వాయిస్ లో బేస్ ఇదిరా, కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు చెప్పు. హే గైస్ కాదు, బ్రహ్మానందం. హే గైస్, ఉత్సాహం జోష్ ఇది. హలో గైస్, ఛానల్ అని చెప్పాలా. మా కప్పులు అయితే మీ ముందుకి మరో ఛాలెంజ్ తో వచ్చేస్తున్నాం. సో ఛాలెంజ్ ఏంటి? సే ఎస్. సే ఎస్ కాదు, ఎస్ ఛాలెంజ్. అదే ఎస్ సే ఛాలెంజ్ ఎస్ అంటే ఎస్ ఛాలెంజ్ అంటే 24 hours ఎవరు ఏం చెప్పినా మా కప్పుల్లో నో అనే నాకు ఆప్షనే లేదు. ఎవరు అంటే బయట వాళ్ళు కాదు, మేమిద్దరము. సో మేమిద్దరికి మేమేం చెప్పుకున్నా కూడా నో చెప్పేదానికి ఛాన్స్ లేదు. ఏది ఏం చెప్పినా ఎంత క్రింజ్గా ఉన్నా ఎస్ చెప్పి ఆ ఛాలెంజ్ చేయాలన్నమాట. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నానా రా ఏంటి రా, మర్చిపోయినావా ఈరోజు ఛాలెంజ్? అయితే సో నేను ఇప్పుడు వంట చేస్తాను అనమాట. నువ్వు నాకు కిచెన్ లో ఉండి హెల్ప్ చేస్తా, నన్ను ఎంటర్టైన్ చేయాలి. రోజు నేను ఒక్కదాన్ని కిచెన్ లో ఎంత బోర్ గా ఫీల్ అయితే వంట చేస్తానో ఈరోజు అంత ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవ్వాలి నేను వంటలో. కాదు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నేను చూసా. కమాన్ కమాన్ గైస్, ఏం చేశాడు దేకో మీరు ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్. అదొకటి ఉంటే ఎందుకుంటాం చెప్పు. ఆనియన్స్ కట్ చేయాలి, ఆనియన్స్ అన్ని కాదు, నన్ను ఎంటర్టైన్ చేయాలి. ఆనియన్స్ అన్ని ఏం కాదు, వంట నేనే చేసుకుంటా. ఎందుకంటే నువ్వు చేస్తే నేను తినలేను కాబట్టి. అది అవ్వదమ్మా, అవసరం లేదు. మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఇది అవ్వదు గైస్. నో ఛాలెంజ్ ఇది అవసరం లేవు. అవుతాయి ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెస్. మారవా ఉత్తర కుమారా నువ్వుగా అంత డైలాగ్ కొట్టద్దు సరేనా? కానీ ఇప్పుడు అది ఉంది చూడు, బ్రహ్మానందము ఆ సీన్ లో హాయ్ గాయ్స్ అంటాడు చూడు. ఆ సీన్ చేయి ఇప్పుడు నువ్వు వాళ్ళకు, అంటే మన వాళ్ళకి చూపి ఆ సీన్ చేసి ఇట్లా దగ్గరికి వచ్చి నా పర్ఫార్మెన్స్ నచ్చితే ఓటు వేయండి గాయ్స్ అంటారు చూడు. అట్లా చెప్పు. ఓకే, టేక్ 1. కమాన్. హలో గైస్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అట్లా చేస్తారా నా అసలు పర్ఫార్మెన్స్ బ్రహ్మానందం గారు? నమస్కారం గైస్. హాయ్, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే ఓటు వేయండి అని చెప్పు. ఎంత బాగా చెప్తాను నువ్వు. ఏది ఇది చేతులు కట్టుకొని చెప్పు మామూలుగా. కమాన్ టేక్ 2. ఎట్లా చెప్పినా ఇట్లా దగ్గరికి వచ్చి సరే డాన్స్ చేయ వాళ్ళకు. గుడ్, ఎల్కేజీలో పడండి. ఇప్పుడు నేను డాన్స్ వేసి మా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయని చెప్పిన, డాన్స్ చేసి భయపెట్టమని చెప్పిన గైస్. చెప్పండి, నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను డాన్స్ వేసి మా వాళ్ళని ఎంటర్టైన్ చేయి, భయపెట్టకు. యు నో చైనీస్ డాన్స్? నో, చెయ్యి. ఇన్ దిస్ పొజిషన్. ఓకే, మళ్ళీ ఇడికే రావాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ టైం 2 సార్లు అనాల. మళ్ళీ మళ్ళీ బానే నువ్వు తెలిసినావే దిల్కి చిలక. ఇప్పుడు మనం చేద్దాం గైస్ డాన్స్. నిన్ను చేయమని అడగలా, నువ్వు నన్ను చేయమని. నేను చేస్తాం, నేను చేస్తా. అవసరం మా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఏమైనా చేస్తాను.
అది నీ పని చెయ్యి. బియ్యం కడిగి పెడుతున్నాడు గైస్. నాకేమో కర్రీ చేయమని చెప్పినాడు. సో ఎస్ ఛాలెంజ్ కాబట్టి ఏం చెప్పినా ఎస్ఏ చెప్పాలన్నమాట. కొంచెం తీస్తాను, నాలో ఉన్న టాలెంట్ మొత్తం తీస్తాను గైస్. మాది నీకు క్యాబేజ్ కూర వండుతుంది, వచ్చి రంజాన్కి తిని పోండి గైస్. రైస్ పెడుతున్నాడు గైస్, మీరు కూడా చూడండి. హస్బెండ్స్ వంట చేస్తా ఉంటే ఆనందం చెప్పలేము గైస్. ఆ ముఖం ఏందిరా చూడు, ఎంత చింపాంజకున్నట్టు, ఎంత కూటుగా ఉందో, భయపడతారు వాళ్ళు. సో మన ఛాలెంజ్లో భాగంగా నేను వచ్చేసి ఆ సినిమాలో ప్రభాస్ అనుష్క ఇట్లా నీల్ పెయింట్ వేయించుకుంటుంది చూడండి అనుష్క, అట్లా వేయించుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు అడగలేదు, తను ఎప్పుడు వేయలేదన్నమాట. సో ఛాలెంజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎస్ అనాలి కాబట్టి నేనైతే ఇది చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఎప్పుడైనా అడిగితే నో అంటాడని నాకు గ్యారంటీగా తెలుసు. కాబట్టి ఈరోజు అటు తిరిగి ఇరుకులు పెట్టేద్దాము. సో గైస్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఛాలెంజ్ ఏమో కానీ ఎట్లా ఇస్తాడో అని, ఎందుకంటే పెంట పెంట చేయకుంటే చాలు నా చేతుల్ని. చూడండి చూడండి గైస్, నేను చేసిన పెట్టిన ఫుడ్ తిని అచ్చొచ్చిన ఆంబోతులాగా నిద్రపోతా ఉన్నాడు. అచ్చొచ్చిన ఆంబోత అన్న మేలే. నిద్రపోవడం లేదు గైస్, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చూడండి కడుపు కదులుతా ఉంది, నవ్వుతాను. ఇది వెయ్యాలని చెప్పి ఓవర్ యాక్షన్ చేసింది చాలు. ఇప్పుడు నేను నీకు పెయింట్ చేయాలా? ఎస్, పట్టుకొని వెయ్యి. అది ఎలాగో ఇదిగో చెయ్యి. ప్రభాస్ అనుష్క గెసినట్టు, నువ్వు ఒక అనుష్క, నేను ఒక ప్రభాస్. ఎస్ బాబు, జోకులు కాస్త నెమ్మదిగాయి, పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు, దడుచుకుంటారు. ముఖం ఒకసారి అద్దంలో చూసుకో. You know guys, I am cute in my own way. నీకు జలస్ రా. See, within 5 minutes లో అయిపోవాలి నాకు నెయిల్ పెయింట్. వాళ్ళకు పెయింట్ వేయించినంత ఈజీ కాదు ఇది, సరేనా? నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలుతాయి. ఇట్లా చూపిస్తున్నా వాల్ పెయింట్ అని అంటే వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇప్పుడే నిన్ను ఇట్లా వంగబెట్టి గుడ్డలు గుద్దాగా అట్లా. ఇది ఆయన తీసే పద్ధతి అంటే ఇది. నవ్వ పక్కన ఇక్కడ అయ్యింది అనుకో, నీకు ఉంటుంది నా చేతిలో. గైస్ అదేంది సిమెంట్ మేకలు కొట్టి ఇట్లా కొడతాడు, బ్రష్ పట్టుకో ఇట్లా కొడతాడు చేతులు. ఇవి ఇలా కనిపించేటట్టు చూడండి, ఇట్లా కొడతాడు. ఎవరైనా ఇట్లా పూస్తారు కానీ ఇట్లా కొడతాడు గాయ. చూడండి ఇదేళ్ళకేమో పక్కన పక్కన పూసేసినాడు అంతా. దీనికి చూపిస్తాం మా వాళ్ళకి. మా వాళ్ళు అడ్డు నాకు, మా వాళ్ళు ఎప్పుడు చూడండి. దీనికి ఏమి సైడ్ అంతా పూసేసినాడు, దీనికి అట్టే పూసినాడు. దీనికి చూడండి సో మేలు ఏమిట, సో మేలుకి లేపేసినాడు. ఇది ఓకే పర్లేదు అంతా పూసేసినాడు. ఇది వేద్దామా వద్దా అన్నట్టు సో మేలుకి వేసి. అయ్యగారు నెయిల్ పాలిష్ చేసి అలసిస్తున్నారు. ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ ఉంటుంది, పోయి గ్లాస్లో పోసుకొని తీసుకొని రా. ఐస్ కూడా వేసుకోర్రా దాంట్లో. ఏం కూల్ డ్రింక్? లెమన్ జ్యూస్ ఉంటుంది. ఇప్పుడు నేను చెయ్యాలంటే నో, ఎస్ 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 అనేది ఉన్నది. వస్తుంది కదా, తీసుకోండి. లెమన్ జ్యూస్ తాగు. నేను తాగుతాలే, నాకు ఇచ్చేసి. నేను తాపిస్తా. ఇప్పుడు నో ఛాలెంజ్ అంటే నో, సారీ ఛాలెంజ్ ఏంది? అవును తెచ్చిచ్చిన తీసుకొని రమ్మని నేను తాపడా. ఇప్పుడు నేను తాపుతా అని చెప్తున్నాను, నువ్వు తాపమని అడగలేదు. నేను తాపుతా కాబట్టి నువ్వు చెప్పకూడదు, అవసరం లేదు. అంతే కదా గైస్. ఇప్పుడు ఛాలెంజ్ అయినప్పుడు ఛాలెంజ్, నేను తాపుతా కాబట్టి నువ్వు చెప్పకూడదు. తప్పు చేస్తున్నావు, రక్తపాతాలు. గైస్
వీఆర్ గోయింగ్ టు గివ్ వన్ మోర్ ఛాలెంజ్. అమ్మా తల్లి ఇంగ్లీష్లో చంపుతామా. ఏంటంటే ఈ పెన్సిల్ తీసుకొని మీసాలు గడ్డలు గీసుకోవాలి. దట్ ఈస్ అవర్ థర్డ్ ఛాలెంజ్. నాన్న ఇట్రా, దా దా. నీ నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి పెన్సిల్తో నిజము ఇలా గడ్డం షేప్ గీసుకోవాలా. గైస్ మీకోసం గైస్ గైస్ సరే గైస్ నా ఫేస్ ముందే చూడండి గైస్, అన్న ఇంగ్లీష్లో చూపిస్తాను. పావు ఇది ఈ ఎక్సకెలా వద్దు, నా ఇష్టం వచ్చిన నేను గీస్తా. ఛాలెంజ్ అంతే, ఛాలెంజ్. ఉండు అన్న గీలే. గైస్ భగవంతుడా గైస్ నాడే కూర్చుంటున్నాడు. మనసులే కరగని లోకమేలో మిసాల్ కడప రెడ్డమ్మా, కడప రెడ్డమ్మా. ఒక మిసం పైకి ఒకటి కిందికి ఒకటి పైకి. చేయి నువ్వు, మా మొక్కం సక్కం పెట్టు. ఉండు గడ్డం గీయద్దు. చూడండి గైస్, ఉండరా చేయిది కడప రెడ్డమ్మా. ఏ ఉండ గైస్ గైస్ ఎవరికైనా జస్ట్ బొమ్మ కావాలంటే ఆర్డర్ చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆర్డర్ సెండ్ చేస్తాం. ఓకే గైస్, ఛాలెంజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ.